అనంతపురం నుంచి వేలూరు మీదుగా అరుణాచలంకి అయితే ప్రయాణం స్టార్ట్ అయ్యింది. సో ఆటోలో నేనైతే బస్ స్టాండ్కి రీచ్ అయ్యాను. ఇక్కడ చూసారా విజయసాయి గారు సాయి ట్రస్ట్ నుంచి ఇక్కడ ఉన్నారు బ్రదరు. సో బ్రదరు నేను ఇక్కడైతే కనుక బస్సులో స్టార్ట్ అవుతున్నాము. సో బస్సు వచ్చేసి మనకి సూపర్ లగ్జరీ APS-RTC అనమాట. చూడొచ్చు మీరు, వేలూరు అని ఉంది. సో ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాను, నా సీట్లో నేను కూర్చోబోతున్నాను. సో చాలా రోజుల తర్వాత బస్ ప్రయాణం చేస్తున్నాను, అది కూడా సాయి ట్రస్ట్ వారి సహకారంతో అయితే కనుక వెళ్తున్నాము అనమాట. సో బస్సులో అయితే కూర్చున్నాము, ఎస్కేకి వచ్చాము. ఎస్కే దగ్గర అంజీ అనంతపురం అన్న కూడా జాయిన్ అయ్యారు. సో అన్న కూడా మనతో వస్తున్నాడు, అది సస్పెన్స్, మామూలుగా ఉండదు. సో అన్న కూడా రావడం అయితే జరిగింది. ఇంకా మేము వెళ్ళి సీట్లో కూర్చున్నాము. ప్రశాంతంగా అనంతపురం నుంచి కదిరి వరకు బస్ జర్నీ చాలా సాఫీగా అయితే జరిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కదిరికి అయితే వచ్చామన్నమాట. సో కదిరిలో బ్రేక్ వచ్చింది. అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే కరెక్ట్గా 12:30. సో దగ్గర 5 నిమిషాలు ఇక్కడ ఆగిందనమాట. ఎవరైనా యూరినల్స్ బ్రేక్స్ పోవాలని కూడా పోవచ్చు అనమాట. అలాగే మనకి పొద్దుటూరు బస్సులు కావచ్చు, అనంతపురం బస్సులు కావచ్చు, తర్వాత కర్నూలు బస్సులు కావచ్చు, అన్నీ వస్తున్నాయి. తిరుపతి నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. ఓకే గాయస్, వేలూరులో దిగినాము. ఇప్పుడు మళ్ళీ తిరువన్నామలకి అయితే ఈ బస్సు ఉంది రెడీగా. సో తమిళనాడు అనమాట, ఇదంతా కూడా అంతా తమిళే ఉంటుంది, తెలుగు ఎక్కడ ఉండదు. చలో వెళ్ళిపోవాల్సిందే. అంజన మాత్రం వీడియోలు తీసిందే మామూలుగా ఉండదు అంజనతో, అట్లుంటుంది మరి అంజనతోనే. సేమ్ మనకు APS-RTC బస్సులు ఉంటాయి కదా, అట్లే ఉన్నాయి. డిజైన్ వేరు ఉంటుంది అనమాట. వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ చూస్తే కనుక శ్రీ కౌస్తుంబం రెసిడెన్సీ రూమ్స్ అవైలబుల్ ఉంది కదా, స్వర్ణభూమి నగర్లో నియర్ వనదుర్గి అమ్మాన్ టెంపుల్ దగ్గర అయితే ఉందన్నమాట. తిరుమల నగర్ అయితే ఉంది. సో చూడొచ్చు, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇదంతా ఆఫీస్ అనమాట. సో చెప్పులు ఇక్కడ వదిలేసాము. బాగా హైజీనిక్గా నీట్గా అయితే ఉందన్నమాట. సో ఇట్లా పైకి వెళ్తాం, రూమ్లో చూస్తే ఎలా ఉంది అంటే అది. మాది వచ్చేసి రూమ్ నెంబర్ 5 అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు షాప్కి వెళ్ళి బ్రషెస్, సోప్స్ అన్నీ కొన్నాము. సో అంజన్న కూడా వచ్చాడు. అంజన్న రెడీ అవుతున్నాడు. అంజన్న చూపించాను. ఓకే, యోగిరామ సురత్ కుమార్ ఆశ్రమానికి అయితే వచ్చామండి. వెళ్తున్నాము అందరం ఒక్కొక్కరు. సో ఇక్కడ బయట చెప్పులు వెళ్తున్నాము. ఆయన ఈ హోటల్లో భోజనం తిన్నాము. భోజనం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతా కూడా ఫినిష్ చేసామన్నమాట. టేస్ట్ అయితే సూపర్. ముగ్గురు కలిసి 513 రూపాయలు అయింది. ఇంకా ఇప్పుడు గిరి ప్రదర్శనకు టైం అయింది కాబట్టి ఇంకా వెళ్తున్నాం అనమాట. హలో ఫ్రెండ్స్, నమస్తే. అందులో ఎలా ఉన్నారు? ప్రజెంట్ అయితే నేను అనంతపురం నుంచి అరుణాచలం అయితే రావడం జరిగింది అనమాట. సో మనతో పాటు సాయి ట్రస్ట్ అధినేత విజయసాయి గారు అయితే ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, 22 ఏప్రిల్ నైట్ 9:30కి అయితే కనుక మేము అనంతపురంలోని APS-RTC బస్ స్టాండ్లో
బస్ ఎక్కడం జరిగింది. సో సార్ వచ్చేసి మమ్మల్ని చిత్తూరు వేలూరు మీదుగా మొత్తానికైతే అరుణాచలంకి అయితే కనుక సేఫ్గా తీసుకొచ్చారనమాట. సో రూమ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, షూట్ రూమ్ అనమాట, మంచి ఏసీ రూము, మంచి ఫుడ్ అయితే కనుక మాకు ఆ అరుణాచల శివుని దయ వల్ల అయితే కనుక సార్ రూపంలో మాకైతే రావడం జరిగింది. సో మనతో పాటు అంజీ అన్న కూడా వచ్చారనమాట. అంజీ అనంతపురం అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి చైత్ర పౌర్ణమి సందర్భంగా మమ్మల్ని అయితే పిలుచుకోవడం జరిగింది అనమాట సార్ గారు. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది దారిలో. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా మీరు, కొన్ని లక్షల మంది, వేల మంది కూడా కాదు, కొన్ని లక్షల మంది అయితే కనుక గిరి ప్రదర్శన చేస్తున్నారు అనమాట. సో అందులో భాగంగానే మనం కూడా గిరి ప్రదర్శన చేద్దాము, అన్ని కూడా యాక్టివిటీస్ అన్ని కూడా కవర్ చేద్దాము. సో ఇప్పుడైతే సార్ మాటలో తెలుసుకుందాం అసలు ఏంటి ప్రత్యేకత, ఇంకా ఇక్కడ జరగబోయే విషయాలన్నీ కూడా సార్ మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి ప్లీజ్. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. మనం అరుణాచలంలో అడుగు పెడుతున్నామంటే మన కర్మలు జరిగినట్లే. ఎందుకంటే అరుణాచలేశ్వరుని అనుమతి లేనిదే అరుణాచలంలో మనం అడుగు పెట్టలేము. ఇప్పుడే ఒక వ్యక్తిని కలిసాము. ఆయన చెప్తున్నారు 4 తరాలుగా వాళ్ళు అరుణాచలేశ్వరుడితో ఉన్నారు. తర్వాత కేవలం 260 రూపాయలతో వచ్చి అరుణాచలంలో 6 సంవత్సరాలలో 2 రెస్టారెంట్స్ పెట్టుకొని ఇంత గొప్పగా ఉన్నట్టు ఇదంతా అరుణాచలేశ్వరుని దర్శనము, రమణ మహర్షి స్వామి వారి దర్శనం అనుగ్రహం అని చెప్తున్నారు. ఈ రోజు మన తెలుగు మాసాల ప్రకారం చైత్ర మాసము ఫస్ట్ పౌర్ణమి. వీళ్ళకి కూడా తమిళన్స్ లో చిత్రా పౌర్ణమి అంటారు, అంటే చిత్రగుప్త పౌర్ణమి అని మనం చేస్తుంటాము. ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు వచ్చామంటే మన కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి మనం సన్మార్గంలో నడుస్తున్నామనేది ఒక అర్థం అంట. స్వామివారు చెప్పేది ఎట్లా అంటే, చిత్ర పౌర్ణమికి వచ్చాము, స్వామివారిని దర్శనం చేసుకున్నాము, దర్శనం కాకపోయినా ప్రదక్షిణ చేసినాము. ఎందుకంటే ఇక్కడ కొండే శివుడే కొండ. ఒక్కొక్క యుగంలో 4 యుగాలుగా ఉండేటువంటి ఈ కొండలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మారుతూ వచ్చింది. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకున్నాము. ఈ ప్రదక్షిణ ఇప్పుడు మొదలు పెడుతున్నాము. పౌర్ణమి గడియలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మార్నింగ్ నుంచి ఉన్నప్పటికీ ఎండ వల్ల మేము మార్నింగ్ పోలేక ఇప్పుడు చేస్తున్నాము. అదేవిధంగా మాకు భగవంతుడు ఎంత బ్లెస్ చేశారంటే, ప్రతి పౌర్ణమికి కూడా అరుణాచలంలో ఇక్కడ మనము చాలా వేల మందికి 3 రకాల సేవలు, ఒకటి మహేశ్వర పూజ అని, సాధు భోజనం అని చెప్పి, గిరి ప్రదక్షిణ భక్తులకు అన్నపూర్ణేశ్వర సేవ అని, అట్లా 3 రకాల సేవలు జరిగేటువంటి అవకాశం భగవంతుడు కల్పించాడు. ఎవరైనా కూడా ఈ సేవల్లో కూడా పాల్గొనవచ్చు. ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అనంతపురం నుంచి వచ్చే భక్తులు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వారికి కావాల్సిన గైడెన్స్ ఇస్తాం. మాకు ఈరోజు మేము పిలిచిన వెంటనే మా మిత్రుడు శివప్రసాద్, అంజీ, తర్వాత వీళ్ళు కొంతమంది వాలంటీర్గా వచ్చారు. వీళ్ళు కూడా సేవ చేయడానికి. వీళ్ళందరికీ కూడా అరుణాచలేశ్వరుని కరుణ కలగాలని అరుణాచలేశ్వరుని రమణ మహర్షి స్వామిని ప్రార్థిస్తున్నాను. అరుణాచల శివాయ నమః. సరిగ్గా వినాయకుని టెంపుల్ దగ్గర అయితే కనుక మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయింది. చూస్తారా, కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. అరుణాచలంలో గిరి ప్రదర్శన చేయడం నేను ఇది 2వసారి. చూడండి, భక్తులు ఎండలో వచ్చిన వాళ్ళకంటే కూడా నైట్ టైమ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ టైం వచ్చాను కానీ నేను అరుణాచలంకి, అప్పుడు వేరే. బట్ ఈరోజు వచ్చేసి పౌర్ణమి కాబట్టి అందులో చిత్ర పౌర్ణమి. సో జనాలు చూడండి ఎక్కడి నుంచి వచ్చారో. కేరళ నుంచి కొంతమంది వచ్చారు, అనంతపురం నుంచి కొంతమంది వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వస్తున్నారు, తెలంగాణ నుంచి, చెప్పేకి లేదు అంతమంది జనాలు. రోడ్లో ఇసుక వేస్తే రాలనంతమంది జనాలు. దీంట్లో ఏంటంటే నాకు బాధ అనిపించింది, కొంతమంది నడుస్తూ గాలి ఆడక ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎక్కువ ఉంటుంది కదా అలాంటి మనుషుల మధ్యలో. అప్పుడు చాలామంది గాలి ఆడక అస్వస్థకు గురైపోయి అంబులెన్స్లో కూడా అక్కడక్కడ పెట్టారు కాబట్టి అంబులెన్స్లో వెళ్తున్నారు అనమాట. సో మొత్తానికి భక్తి ముందు వీళ్ళని చూసిన తర్వాత చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా వెళ్తూనే ఉన్నాము. అక్కడక్కడ దారిలో టెంపుల్స్ వస్తూనే ఉంటాయి. లోపల వెళ్ళే కుదరలేదు, బయటే స్వామివారిని ముక్కొని వెళ్తూనే ఉన్నాము. అట్లా నైట్ అంతా మేము నడుస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు జనాలు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం స్లోగానే పోతాం, కానీ ఫాస్ట్గా పోలేం కదా. అదే ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ లేకున్నప్పుడు మనం స్పీడ్గా వెళ్ళిపోతాం. సో స్పీడ్గా వెళ్ళేకి లేదు. ఒక చోట ఆగి సిగ్నల్ దగ్గర తీస్తున్నాం. చూడొచ్చు మీరు ఎంతమంది జనాలు. అసలు ఇసుకేస్తే రాలేదనే దానికి ఇదొక నిదర్శనం. అబ్బా ఈ జనాలు ఏంటి అసలు. భక్తి అంటే ఇది అనమాట. అంటే ఇక్కడ చూడండి, రాత్రి అయింది, చెప్పులు ఎవరు వేసుకోలేదు, చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్తున్నారు. కాబట్టి అరుణాచలంకి లైఫ్లో ఒక్కసారైనా మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా వెళ్ళండి. వెళ్ళని వారికి ఇది నా యొక్క రిక్వెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే, నా నుంచి ఇంత రిక్వెస్ట్గా మీరు వెళ్ళి అక్కడ చూస్తే ఒక అద్భుతం జరుగుతుంది, ఒక మిరాకిల్ జరిగిపోతుంది. ఎందుకంటే దేవుడు అంత శక్తివంతమైన దేవుడు, అందులో అగ్నిలింగం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ
నిత్యానంద స్వామివారి ఆశ్రమానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఈరోజు నిత్యానందనం చేస్తూనే ఉంటారంట. టైం అయితే ఆల్రెడీ 12:40 అట్లా అయిపోయినట్టుంది. సో చూడొచ్చు, లైటింగ్ వేసి స్టార్టింగ్లో విగ్రహం పెట్టేసి ఇట్లా ఫుడ్ అయితే కనుక పెడుతూనే ఉన్నారు. సో ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్ట్. అండ్ మొత్తానికి అయితే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో అందులో కూడా మోక్ష మార్గం అంటారు. ఇది బాగా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. సో ఇట్లా మేము ఇక్కడ ముక్కొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చిందనమాట. కానీ చూడొచ్చు, టైం 4 అయింది. మొత్తం అంతా కూడా ఎండింగ్ కాబట్టి అందులో ఆ రోజుకి పౌర్ణమి అనేది ఎండ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా దీపంతో క్లోజ్ చేస్తున్నారు. సో దీపం పెట్టేస్తున్నారు, చూడొచ్చు, మీరు గమనించవచ్చు. ఇంకా మొత్తానికి అయితే నడుచుకుంటూ ఇట్లా టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ లైటింగ్కి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మూన్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. సో జనాలు తొక్కుకుంటూనే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి దిష్టి తీశారంట ఇక్కడ. సో దిష్టి తీసే విధానం ఇలా ఉంటుంది. మనమే తెచ్చుకొని మనమే దిష్టి తీసుకుంటాము. ఏదైనా దిష్టి ఉంటే కూడా తొలగిపోతుంది అనేసి ఇక్కడ భక్తుల నమ్మకం. సో ఏం చేస్తారంటే నిమ్మకాయలు కొని 2 నిమ్మకాయలు ఇట్లా తీసుకొని కాలు కింద వేసి తొక్కేస్తారనమాట. అప్పుడు దిష్టి అంతా కూడా వెళ్ళిపోతుంది, మనకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట. సో అది చాలామంది చేస్తున్నారు, నేను చూశాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు, కానీ ఈసారి పౌర్ణమి కాబట్టి చాలామంది వచ్చారు. కొత్తగానే చూశాను నేను. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చాం అనమాట. ఎండింగ్ అయిపోతుంది. దాదాపు 11.5 hours అయితే పట్టింది అనమాట. సో అసలు అంతమంది భక్తులు 40 lakhs చేంజ్ ఉన్నారు. అసలు ఇంకా ఎక్కువ ఉన్నారంటున్నారు, ఇంకో మాట చెప్తున్నారు. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఫ్రెండ్స్, వాళ్ళు మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుగుతాం. ఇదే అనమాట స్టార్ట్ చేసింది, ఇక్కడే స్టార్ట్ చేసాం. గుర్తుంటుంది ఈ పాటికి. గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయామండి. సో తర్వాత వచ్చేసి మేము టోబీ అమ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఎవరికి ఏమో కనపడదంట, బట్ మాకు కనిపించింది. సో ఈమె చూడండి, ఇక్కడ చూడడానికి క్యాప్ పెట్టుకొని పాత బట్టలు వేసుకొని అంతా కూడా ఎంగిలంతా కూడా తన మీదనే వేసుకుంటుంటుంది, అలాగే కింద కూడా వేస్తుంటుంది అనమాట. సో చూడడానికి పిచ్చామలా ఉంటుంది, కానీ ఈమె ఒక అవధూత అంట. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఏమన్నా దగ్గర నుంచి. ఈమె గురించి నేను చాలా వరకు రీల్స్, వీడియోస్ చూశాను, బాగా వైరల్ అయిపోయింది. కొంతమంది అవధూత అంటారు, కొంతమంది పిచ్చామ అంటారు. సో రకరకాలుగా అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఏమైతే ఒక శక్తివంతురాలు. నేను ఒక రీల్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, దానికి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో నేనైతే కనుక పాజిటివ్ కామెంట్స్ చూస్తానమాట. ఎందుకంటే దైవం మనుష్య రూపేణ అంటారు. సో కాబట్టి ఈమె చూడొచ్చు. అక్కడ నేను మార్నింగ్ చూసినప్పుడు ఆమె యోగా చేసింది, తర్వాత ఆమె తింటుంది, అట్లా కిందికి పడేస్తుంది కొన్ని. అవన్నీ తీసుకొని వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు భక్తులు. సో నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. చూడొచ్చు, ఆమె కూర్చున్న విధానం కావచ్చు. భక్తులందరూ కూడా వస్తున్నారు. ఎవరైతే నెగిటివ్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి పోదంట ఈమె. సో ఇంకా మొత్తానికి అక్కడి నుంచి మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. టెంపుల్ చూడొచ్చు. ఇప్పుడు మార్నింగ్ అయింది కాబట్టి చాలా అంటే చాలా బాగుందనమాట. సో లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే మాకు వాటర్ బాటిల్ ఇచ్చారు. కాళ్ళు కాలిపోతున్నాయి, అసలు మామూలుగా లేదు. ఎందుకంటే నైట్ అంతా గిరిదర్శనం చేసి కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇంకా మళ్ళీ దేవుని దగ్గరికి పోతున్నాం, ఎండ ఎక్కువ ఉందనమాట. సో అప్పుడు వాటర్ బాటిల్ ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం, లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ అంతా కూడా కింద వేసారనమాట. చల్లగా ఉండింది. సో మొత్తానికైతే దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిపోయింది దర్శనం కూడా. సో ఎనీవే, థ్యాంక్స్ టు సాయి ట్రస్ట్. అండ్ అంజన్న కూడా వచ్చాడు, అంజన్న కూడా చాలా థ్యాంక్స్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో రాబోతున్నాయి. ఆల్రెడీ నేను ఇట్లా వెళ్తున్నప్పుడల్లా చేస్తూనే ఉన్నాను. నాకు మీ సపోర్ట్ ఏంటంటే మీరు లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.